హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు? మార్నింగ్ మార్నింగ్ వెహికల్ నట్టారా ప్రాబ్లం ఉంది. మతలబ్ అని ఏమంటారంటే వెహికల్ రాదట. సైడ్ లొకేషన్ మాకు రూమ్కు 2.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది అన్నట్టు. వర్క్ చేసే సైట్ అండి. సూపర్వైజర్ ఫోన్ చేసి బై వాక్ నడుచుకుంటూ వెళ్ళాం అంటాడు. ఇద్దరం వెళ్ళామని చెప్పాము, ఎందుకంటే ఇది సమ్మర్ స్టార్ట్ అయింది, టైర్డ్ అయిపోతాం సార్, వెహికల్ లేట్ అయినా సరే అరేంజ్ చేయంటే ఇంకో 3-5 మెంబర్స్ అన్నట్టు మా టీం వర్క్ వాళ్ళు సార్ మార్నింగ్ వాకింగ్ చేసుకుంటూ వెళ్తాం, హెల్త్కి మంచిది అని వాళ్ళని. సూపర్వైజర్ ఎందుకంటే కంపెనీ డ్యూటీ టైంలో టైం అనేది సేవ్ అవుతాయి కదా. వెహికల్ 6 o'clock డ్యూటీ స్టార్ట్ అయితే 8:30 వెహికల్ వస్తుంది, గ్యారంటీ లేదు అన్నాడు. లేట్ అయితే కంపెనీ 2 hours డబ్బులు కట్టేయాల్సి వస్తుంది కదా. అందుకనే వాకింగ్ చేసుకుంటూ పోతే ఈ టైం అనేది సేవ్ చేస్తుంది. మార్నింగ్ వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఫుల్ హీట్ అవుట్ సైడ్, మొత్తం హ్యూమిడిటీ. మళ్ళీ అక్కడికి వెళ్ళి వర్క్ చేయాలంటే ఉన్న ఎనర్జీ కంప్లీట్ అయిపోయింది, ఎనర్జీ లేదు. ఇంకో 1.5 kilometer నడిచాం, ఇంకో 1/2 kilometer నడాలంటున్నాం. ఇంకా ఫ్రెండ్స్, ఇది లైఫ్, గల్ఫ్ లైఫ్ ఇలా ఉంటుంది. అందుకనే మంచిగా గుడ్ ఎడ్యుకేషన్, లైఫ్ ఈజ్ బెటర్. ఎందుకని చెప్పేదంటే ఈ విషయం, ఫ్యామిలీ మంచి ఎడ్యుకేషన్ ఉంటే ఫ్యామిలీ కూడా అవైలబుల్ మనతోని, అండ్ గుడ్ జాబ్ ఉంటే గుడ్ శాలరీ ఉంటుంది కాబట్టి ఫ్యామిలీ కూడా మన వెంబడే తెచ్చుకోవచ్చు, హ్యాపీగా ఉంటుంది లైఫ్. ఇది గల్ఫ్ జిందగీ లేబర్. ఏమన్నా అంటే డైరెక్ట్ చెప్తుండు, టుడే స్లీప్ నో ప్రాబ్లం కానీ ఇవాళ డే అనేది వేస్ట్ అవుతుంది కదా మనకు. సిటీ ఉంది, నడుచుకోవడం వెళ్ళడానికి ఇబ్బంది లేదని వాళ్ళు అంటారు. పోయి మనం అంటే నాకు కూడా ఇబ్బంది లేదు, నాకు కూడా హెల్త్ ఇస్ బెటర్ వాకింగ్ చేస్తే. కానీ ఇవాళ ఈ వెహికల్ లేదంట, రేపు ఇంకో 2 meter ఎక్స్ట్రా 4 kilometer డిస్టెన్స్ ఉంటుంది. అదే రేపు సేమ్ సిచ్యువేషన్ రిపీట్ చేస్తాను భయం, అంతే. ఓకే ఫ్రెండ్స్, ఇది గల్ఫ్ లైఫ్. అందుకే స్టడీ టైం, గుడ్ ఎడ్యుకేషన్, మంచిగా చదువుకోవాలి ఈ యువత. అప్పుడు స్టడీ ఇబ్బంది అని, ఇప్పుడేమో పని ఇబ్బంది అని, లైఫ్ ఇలా ఉంటుంది. మా కంపెనీలో ఒక ఇద్దరు వచ్చారు, వాళ్ళు క్లీనర్లు అన్నట్టు. 2 years అగ్రిమెంట్ చేసి పని నచ్చలే అన్నప్పుడు. వీళ్ళు కంపెనీలో ఎన్నో వర్క్స్ ఉంటాయి, మన స్కిల్స్, మన యాటిట్యూడ్, మన ఎడ్యుకేషన్, మన స్టేటస్ బట్టి వర్క్ ఇస్తారు. మనం ఏం రాజు కొడుకులేం కదా రాగానే కుర్చీలో ఉండబెట్టడానికి. కష్టపడాలి. కొంతమంది వచ్చి రిటర్న్ కూడా వెళ్ళిపోయారు, కంపెనీకి ఫైన్ కట్టి వెళ్ళిపోయి. అది మా ఫ్రెండ్ వాళ్ళ మనుషులే వెళ్ళిపోయి వాళ్ళ ఇంటికాడ పబ్లిసిటీ ఏం చేస్తారంటే కంపెనీలో వర్క్ లేదు, ఇది వీసా బరాబర్ లేదు, నన్ను క్లీనింగ్ చేయించారు, హమ్మములు అడిగిపించారు. ఒకసారి లైఫ్ గల్ఫ్ అనేది వచ్చినప్పుడు అన్ని పనులు చేయాలి. నువ్వు ఒక అగ్రిమెంట్ వేసేటప్పుడు ఆలోచించుకోవాలి, నీ వర్క్ ఏంటి, నువ్వు చదువుకున్న ఎడ్యుకేషన్ ఏంటి. అది ఇక్కడికి వచ్చి వాళ్ళు ఎందరో ఎన్నో చెప్తారు, వాళ్ళ మాటలు వినుకొని లైఫ్ కష్టపడింది డబ్బు ఎవరికి కాదు. ఎందుకంటే కంపెనీ రూమ్ ఇస్తుంది, వీసా స్టార్టింగ్లో ఏజెంట్కి ఇస్తుంది, ఏజెంట్ డబ్బులు తీసుకుంటారు మన దగ్గర. ఇది 100% ట్రూత్. ఎవడు ఇవాళ రేపు 10 rupees ఛాయ్ వేయించాడు, మనకు వీసా అనేది ఫ్రీ ఎవడు ఇస్తాడు.
అగర్ కంపెనీ ఇచ్చినా కానీ డబ్బులు వసూలు చేస్తుంది. ఏజెంట్లు కంపెనీకి షూరిటీకి డబ్బులు కడతారు. ఇలా రూల్స్ ఉంటాయి. తెల్లది ఎవడు చెప్తే వాని మాటలు విని ఉల్టా కంపెనీ మీద కేసు పెట్టి ఇట్లా ఉన్నారు లైఫ్లో. మళ్ళా పని నచ్చాక వెళ్ళిపోయి అదంతా చేసింది కాక మళ్ళా రివర్స్లో ఏమంటారు అంటే ఇది ఫ్రీ వీసా అండ్ ఇది నేను బాత్రూమ్ అడుగుతాను. బాత్రూమ్లు కాదు, కంపెనీ చెప్తే ఇక్కడ టాయిలెట్లో ఆ గలీజ్ ఉన్న తీసేమన్నా తీసేయాలి. నువ్వు అగ్రిమెంట్ పెట్టినావు కంపెనీ అంటే నీ స్టేటస్ అది అన్నట్టు. లైఫ్లో ఎప్పుడు చదువు లేక, ఓ ఇంగ్లీష్ రాక, హిందీ రాక, ఓ మాట్లాడింది తెలియక ఇక్కడికి వచ్చి ఓ షూట్ బూట్ వేసుకొని వచ్చి ఫ్లైట్ ఎక్కి దిగగానే హీరో అనుకుని కాదు. కష్టపడి 4 ఏళ్ళు డబ్బులు పెట్టి సంపాదించి అప్పుడు నీ కెపాసిటీ పెంచుకోవాలి, రేంజ్ అనేది పెంచుకోవాలి. అది 45 years కంపెనీ రన్నింగ్ అవుతుంది. బేరంలో కంపెనీలో వర్క్ లేదని అలా ఇంటికాడ పబ్లిసిటీ మా ఫ్రెండ్ నాతో షేర్ చేసుకున్నాడు, ఇలా రాజు. నేనన్నా ఒకటే, నువ్వు విసా అనేది హెల్ప్ చేసావు, అలా నువ్వు విసా అనేది చీటింగ్ అయితే తప్పు నీది. రెండవది వర్క్ చూపించకపోతే తప్పు నీది, రూమ్ ఇవ్వకపోతే తప్పు నీది, నీ ఏజెంట్ తప్పు నీది. నువ్వు మధ్యవర్తున్నావు కాబట్టి నీ బాధ్యత. నీకు పని ఇచ్చి రూమ్ ఇచ్చి 2 సార్లు 3 సార్లు నీ హాస్పిటల్లోకి పోయి మెడికల్ చూపించి అన్నీ చేసి పని నచ్చపోయినప్పుడు వాని కర్మ. అవునా కాదు ఫ్రెండ్స్? నేను సీదా ఇలా చెప్పా. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడికి వచ్చి ఎన్నో కష్టాలు ఉంటాయి. ఆ క్యాండిడేట్ ఏజెంట్కి ఫోన్ చేసాడు, ఏజెంట్కు ఇక్కడ బిజినెస్ ఎవరికి హెల్ప్ చేయాలి. ఇక్కడ గల్ఫ్ అట్లా ఉంటుంది. ఎందుకంటే మా రూమ్మేట్ ఇదంతా ప్రాబ్లం జరిగింది. ఎన్నో కష్టాలు ఉంటాయి. గల్ఫ్ అనేది ఇంత ఈజీ ఏమి కాదు. కొందరికి 100% సుఖం ఉండదు, కొందరికి కష్టం ఉంటుంది. ఇది 100% ట్రూత్. నేను చెప్పడానికి ఎందుకంటే ఎవరికి హెల్ప్ చేయకండి, ఎవడు మనోడైనా హెల్ప్ చేయకండి. చేసినా కానీ ఫుడ్డు అన్నం తినేమందమే అంతే. ఏదైనా ఉంటే 5 రూపాయలు 10 రూపాయలకి హెల్ప్ చేయండి. అంటే దునియా ఎట్లాంటి అవసరం ఉంటే ఒక మాట నువ్వే దేవుడు అంటారు, అవసరం లేకపోతే వాడినే దయ్యమంటారు. మంచి జరగచ్చు, చెడు జరగచ్చు. గల్ఫ్ అనేది అంటే జస్ట్ మై రిక్వెస్ట్ ఏంటంటే ఎవరికి ఇటువంటి రిస్క్ దందాలు తీసుకోవాలి ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ బాగా సఫర్ అయిపోయింది. ఎందుకంటే ఏజెంట్ కూడా ఎన్నో విజాలు తీస్తారు, ఎందరికో లైఫ్ ఇస్తారు. కంపెనీకి ఇప్పుడు కేసు పెడితే కంపెనీ కూడా విజాలు ఇవ్వదు. అందుకనే వచ్చే ముందు 100% ఆలోచించుకొని రండి. ఎటువంటి చిల్లర పనులు చేయకండి. మనం నష్టపోయింది కాక మధ్యలో ఉన్న నష్టపోయినట్టు మనతోని నమ్మి విజిచ్చిన ఇంకోళ్ళు నష్టపోయినట్టు చేయకండి. ఇక లైఫ్ అనేది ఒకసారి పబ్లిసిటీ అయినాక అది ఎంత చేసినా ఏం కాదు. వీడికి వచ్చి పెద్దగా మాట్లాడు అవన్నీ వేస్ట్. ఒకరిని అవసరం ఉండి వీడికి వచ్చి మళ్ళీ అన్ని చీటింగ్ అయితే ఇది బాగా మంచిది కాదు. ఎవరైనా, నేనైనా నువ్వైనా. ఇప్పుడు మా ఫ్రెండ్ ఆర్మూర్ శ్రీకాంత్ అని నాకు హెల్ప్ చేసి, ఆయనది ఆర్మూర్ దగ్గర ఎక్కడో కుదనుకో, మాది వచ్చేసి కొరట్ల. జస్ట్ మేము ఒకటే కంపెనీలో వచ్చినాం, 3 years వర్క్ చేసినాం. నాకు కంపెనీ రిజెక్ట్ చేసింది. అంటే రోడ్ కన్స్ట్రక్షన్ నాకు నచ్చలేదు. 3 years వర్క్ చేసినాం. నేను అప్పుడు విజా అయిపోయింది, వెళ్ళిపోయినా. మా ఫ్రెండ్ ఒకటే మాట చెప్పా, నాకు విజా తీయు, డబ్బులు ఎంత అంటే ఎంత కడతా, విజా నాకు హెల్ప్ అయ్యి ఒక సహాయం చేయని చెప్పిన. మా ఫ్రెండు చేసిండు, హెల్ప్ చేసిండు, 100% చేసిండు. వచ్చినాక నాకు 3-4 months ఎండల పని. అరే అదే ఎండల పని అద్దానికి కొనిపోయినా ఫిరిపి అదే ఎండల పని దొరికింది, సప్లై కంపెనీ. అప్పుడు డబ్బులు ఎక్కువ కట్టేసిన. ఇక ఫ్రెండ్స్ అప్పుడు మా ఫ్రెండ్కి చెప్పాను నేను వెళ్ళిపోదా అని. మా ఫ్రెండ్ ఏమన్నాడంటే ఒకటే మాట, నీ ఇష్టపూర్వకంగా వచ్చినావు, వెళ్ళిపో, నాకేం ఇబ్బంది లేదు. ఎందుకంటే నువ్వు విజయమని నువ్వు ఇచ్చే బాధ్యత నాది అయిపోయింది. నువ్వు పని చేసుకుంటావా, చేసుకోవా, ఉంటావా, సంపాదించుకుంటావా లేదా, అది నీ లైఫ్. ఎందుకంటే నాకు సంబంధం లేదు. నీ చేసుకొని 4 రోజులు కష్టపడితే మంచిగా ఉంటే ఫ్యూచర్ ఉంటుంది, లేదా వెళ్ళిపోతా అంటే నీ లైఫ్ నీ.
దానికి నేనేం చేస్తాను అని చెప్పిండు ఒకటే మాట. నేను ఈ వరకు వచ్చి 5 months అవుతుంది, కంటిన్యూ ఇంట్లోనే వర్క్ చేస్తాను. తిరిగి ఇప్పటికీ ఓ టైం కంపెనీలో లేదు నాకు. కానీ ఇంటికి పోతే ఉపాధి లేదు. 100% వర్క్ చేసుకోవాలి, కష్టపడాలి. ఇవాళ కాదు రేపు, ఈ రోజు కాకుండా రేపు అనేది ఒక మంచి రోజు వస్తుంది. మన కష్టానికి ఫలితం దొరుకుతుంది. ట్రై టు బెస్ట్. ఏ పనికైనా ఇది కాదు అది కాదు చేసుకుంటూ పోతున్నాం. ఎండ అనక, చలి అనక, వర్షం అనక చేయాలి, తప్పదు. మరి మనకి ఏ పని రాకనే ఉపాధి పని కానీ వీడికి గల్ఫ్ అనేది వచ్చాం. ఇక్కడ కూడా పని చేయకపోతే ఇక లైఫ్ ఎలా మూవ్ అవుతుంది? ఒక లగ్జరీ లైఫ్ కాకుండా కానీ బతకడానికి అయితే లైఫ్ అయితే అవసరం కదా. ఇది లైఫ్ ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే కష్టపడి చదువుకోండి, మంచి గోల్స్ అనేవి పెట్టుకోండి, ఎంజాయ్మెంట్ చేయండి. ఏదైనా లిమిట్స్ దాటితే అది మనకే ఎఫెక్ట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ మన వీడియోస్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది గల్ఫ్. ఓకే, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.